హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తారీఖు నాడు నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 5 లక్షల మందికి ఆ యొక్క ఎవరైతే అర్హత సాధిస్తారో అర్హత పత్రాలు అనేవి అందజేయబోతుంది. ఈ అర్హత పత్రాలకి సంబంధించి నేను వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మీకోసం తీసుకొచ్చాను. ఇప్పటి వరకు మన ఛానల్లో రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి 5 వీడియోలు చేశాం. 5 వీడియోలలో ప్రతి వీడియోలో ఒక ప్రశ్న అడిగాను. ఫస్ట్ వీడియోలో మీరు ఎన్ని లక్షలు మెన్షన్ చేశారు? 50,000 మెన్షన్ చేశారా? ₹1,00,000, 2 లక్షల, 3 లక్షల, 4 లక్షల అనేది అడిగాను. చాలామంది ఇందులో 4 లక్షలు అని చెప్పేసి ఎక్కువ మంది కామెంట్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ వీడియోలో ఎన్ని లక్షలు మెన్షన్ చేశారనేది కామెంట్ చేయండి. రెండోది, మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారనేది కూడా కామెంట్ చేయండి. అయితే ఈ వీడియోలో ఏ కేటగిరీలో ABCD 4 కేటగిరీలుగా విడదీయడం జరిగింది. ఈ 4 కేటగిరీలో ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ప్రభుత్వం నిధుల కేటాయింపు చేయబోతుంది అనేది కూడా వివరంగా స్పష్టంగా మీకు తెలియజేయబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్డేట్లోకి వస్తే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగత కోసం ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రుణాలు 100% సబ్సిడీ, 90% సబ్సిడీ, 80% సబ్సిడీ, 70% సబ్సిడీ. ఇందులో 10% మనకి బ్యాంకు ద్వారా రుణం ఇప్పించడం, ఒక 20% బ్యాంకు ద్వారా ఇలా శ్రీకారం చుట్టారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి కొన్ని కేటగిరీలకు సంబంధించిన సమాచారంతో పాటు అర్హులని ఎలా తేల్చబోతున్నారనే ఇన్ఫర్మేషన్లు అనేవి ఇవ్వడం జరిగింది. వాటిని మీకోసం తీసుకొచ్చాను. ఇక్కడ చూసుకుంటే రేపటితో యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి. ఎక్కడ? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికే కొన్ని జిల్లాలలో ఈ ప్రక్రియ అనేది పూర్తయిందనమాట. కేవలం ఇంకొక 3 జిల్లాలలోనే ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రక్రియ పూర్తి కాగానే తుది జాబితాలను జిల్లాల ఇన్ఛార్జీలకు కలెక్టర్లు అందజేసినట్లుగా సమాచారం చూసుకోవచ్చు. వారి నుండి ఆమోదం పొందగానే కలెక్టర్లు ఆ జాబితాలను ఖరారు చేసి లబ్ధిదారులకు ఇవ్వనున్నారనే సమాచారాన్ని కూడా చూసుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 16 లక్షల మంది దాకా దరఖాస్తు చేశారు. వీరందరికీ 3 విడతలలో, ఇక్కడ చూడండి, 3 నెలల్లో విడతల వారీగా, మొత్తానికి 3 నెలల్లో విడతల వారీగా 6,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ అంశం మీకు ఎవరికి కూడా తెలియదు, కాబట్టి మీరు ఇక్కడ తెలుసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8 లక్షల మంది ఇందులో లబ్ధి పొందబోతున్నారు. మొదట ప్రాధాన్యత ఎవరికి ఇవ్వనున్నారు? ఒంటరి మహిళలకు, అలాగే పేదలకు, అత్యంత పేదలకు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లుగా కలెక్టర్లు పంపించారనే సమాచారాన్ని కూడా చూసుకోవచ్చు. అయితే మరికొన్ని జిల్లాలలో చివరి దశకు చేరుకుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన కొన్ని జిల్లాలలో పూర్తి అవ్వగా అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే చాలా జిల్లాలలో పూర్తయింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 50,000కి సంబంధించి కేటగిరీ 1గా విభజించారు. ఇందులో దాదాపుగా మనం చూసుకుంటే మొత్తానికి కేటగిరీల వాళ్ళగా ఎన్ని కేటగిరీలు? 4 కేటగిరీ. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4. ఈ కేటగిరీలలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందంటే 1,50,000కి సంబంధించిన వాళ్ళకి 1,00,000 మందికి ఇవ్వబోతుంది. కేటగిరీ 2 సంబంధించి 2,80,000 మందికి సహాయాన్ని అందించాలని భావిస్తుంది. కేటగిరీ 3కి సంబంధించి దాదాపుగా 1,07,000 మందికి, అలా కేటగిరీ 4కి సంబంధించి 79,000 మందికి అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దాదాపుగా కేటగిరీ 4లో 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా మీరు ఇక్కడ సమాచారాన్ని చూసుకోవచ్చు. సో మరి వీళ్ళకి ఎప్పుడు రానున్నాయి? అయితే కొంతమందికి ఫోన్ కాల్స్ వస్తున్నట్లుగా సమాచారం. మీలో ఎవరికైనా ఫోన్ కాల్స్ వచ్చాయా? ఫోన్ కాల్స్ రాకపోయినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే అస్సలే లేదు. ఎందుకంటే జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వం అధికారికంగానే పేర్లకు సంబంధించిన లిస్ట్ను కూడా విడుదల చేయనుందనేది ఈ సందర్భంగా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది అనేది తెలుసుకోండి. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. మన ఛానల్లో మీకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ప్రతిదీ కూడా అందించే ప్రయత్నం చేస్తుంటాం, కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.